మోగ్లీ సినిమా చూసి వచ్చాను. సినిమా ఎలా ఉందంటే డైరెక్టర్ సందీప్ రాజు మన మీద మంచి గూగ్లీ వేస్తాడు. ఖచ్చితంగా క్లీన్ బోల్డ్ కావడమే పక్కా టెంప్లెట్ సినిమా. ఎప్పుడుది స్వామి ఈ టెంప్లెట్? ఎప్పుడో డైరెక్టర్ తేజ ఫుల్ స్వింగులు ఉన్నప్పుడు ఇలాంటి టెంప్లెట్ యూజ్ చేసి చాలా సినిమాలు చేసినాడు. దాంట్లో పర్టికులర్ గా జయం సినిమా. సో దీన్ని చూస్తున్నంత సేపు ఆ జయం సీక్వెల్ లాగానే అనిపించింది తప్ప ఒక ఫ్రెష్ మూవీ లాగైతే అనిపించలేదు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే కర్మ రిటర్న్స్. తన భక్తుడు నాస్తికుడు అవ్వకుండా కాపాడుకున్న ఒక దేవుడి కథ. ఇది నేను చెప్పడం లేదు, డైరెక్టరే చెప్తాడు. ఇది చాలా కాంప్లికేటెడ్ ఉంది కదా, అంత కాంప్లికేషన్స్ అవసరం లేదు. స్టోరీ సింపుల్ గా చెప్తాను. వీడు హీరో హీరోయిన్ లవ్ చేసుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఇలాంటి టైంలో విలన్ కూడా ఈ అమ్మాయిని ఇష్టపడతాడు. సో హీరోది లవ్ అయితే విలన్ది లస్ట్. లవ్ వర్సెస్ లస్ట్. ఈ అమ్మాయి కోసం హీరో విలన్ల మధ్య జరిగే టస్లే సినిమా స్టోరీ చాలా పాతది. ఇలాంటి స్టోరీస్ తీస్తున్నప్పుడు అట్లీస్ట్ ప్లే ప్రాపర్ ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా ఉండాలి. దీంట్లో ప్లే మాత్రం చాలా అవుట్డేటెడ్, ప్రెడిక్టబుల్. అసలు ఎక్కడే గానీ పొరపాటున ఇంట్రెస్టే రాదు. లవ్ స్టోరీలు ఇలాంటివి తీస్తున్నప్పుడు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యన ఎమోషన్ కావచ్చు, ఇది బాగా వర్కౌట్ కావాలి. ఫైనల్ గా సినిమా అంతా చూసిన తర్వాత ప్లేతో పోల్చుకుంటే స్టోరీనే బెటర్ కదరా అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇంకా హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే బండి సరోజ్ కుమార్. సో క్యారెక్టర్ కావచ్చు, క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఆయన ఉన్న సీన్లు కావచ్చు బాగున్నాయి, ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఇంటర్వెల్ బిఫోర్ బండి సరోజ్ గురించి ఆ రివీలింగ్ షాట్స్ అవి కూడా బాగున్నాయి. ఈ కాన్ఫ్లిక్ట్ ఆరిజిన్ గురించి ఒక స్టోరీ, అది కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇంకా హర్ష కామెడీ అక్కడక్కడ బాగానే ఉంది. ఇంకా డైలాగ్స్ కూడా అక్కడక్కడ బాగున్నాయి. ఇప్పుడు నచ్చని విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇందులో హీరో ఎస్ఐ కావాలనుకుంటాడు, కానీ ఎక్కడే గాని దానికి సంబంధించిన సీన్లు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు ఏముండవు సినిమాలో. అక్కడక్కడ వర్బల్ గా మాట్లాడతారు తప్ప విజువల్ గా అయితే ఏముండదు. హీరోయిన్ డెఫ్ అండ్ మ్యూట్. ఎందుకు పెట్టినారో నాకైతే ఏం అర్థం కాలేదు. సో అమ్మాయికి ఇలాంటి ఒక వీక్నెస్ పెట్టినామంటే స్క్రిప్ట్ లో ఇది ఏదో ఒక రకంగా హెల్ప్ కావాలి కదా. ఏ రకంగా హెల్ప్ కానప్పుడు ఇది ఎందుకు? సింపతి కోసం పెట్టినారా, లేకపోతే క్యాజువల్ గా పెట్టినారా, లేకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది లేని ఇలా పెట్టినారా? ఏ రీజన్ తో పెట్టినారా? వీక్నెస్ ను కూడా ప్రాపర్ యూజ్ చేసుకుంటే దీంట్లో కూడా మస్తు డ్రామా వచ్చేది. సెకండ్ హాఫ్ లో ఎక్కడో ఈ క్యారెక్టర్లన్నీ బాగా స్ట్రగుల్ అవుతున్న టైంలో ఎవరైతే అంటాగనిస్ట్ ఉన్నాడో బండి సరోజ్ కుమార్, సో ఈ వీక్నెస్ ను పట్టుకొని ఒక సీక్వెన్స్ సాలిడ్ గా చేసిండొచ్చు. లిటరల్ గా థియేటర్ లో ఆడియన్స్ ను భయపెట్టిండొచ్చు. ఆ ఛాన్స్ ఉండింది. బండి సరోజ్ కుమార్ క్యారెక్టరైజేషన్ ఇది కూడా ఏంటి, మనవాడిని ఉమనైజర్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. సో దీనికి కూడా ప్రాపర్ క్లారిటీ లేదు. ఉమనైజర్ ఎట్లా, మనవాడి వీక్నెస్ దానికి కూడా క్లారిటీ లేదు. దేనికోసం మనవాడి షో ఆఫ్ చేయడానికి ఆ నంబర్లు చెప్తూ ఏదో 74 అయిపోయినాయి, 75 కావాలా నాకని ఏదో నంబర్లు చెప్తున్న షో ఆఫ్ ఇస్తున్నట్టుంది తప్ప సిన్సియర్ ఇదైతే కనపడలేదు దాంట్లో.